చేపలు డేంజర్ పడుతున్నారు చిన్న వాగులే కానీ ఎండాకాలంలో. చూడండి గైస్ ఇలా ఉంటుంది చూడండి. చేపలు బాగున్నారా చూడండి. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఒకసారి ఇలా చిన్న చూపెట్టు. ఏం లేనంటే అనిపిస్తున్నాయి కానీ ఇగో గైస్ గుచ్చుకుంటానే కాదు. ఇగో చూడండి గైస్ ఇవి మాత్రం డేంజర్ పొడుగా ఉన్నాయి ఎండాకాలం అయినా కానీ. చూడండి గైస్ వీళ్ళు ఎంతున్నారు కానీ చేపలు పడతారు. ఏమైతే చాకు దిగబడేది కలుస్తూ ఉంటే పిల్లలు మడి మేము కలుస్తాము. చేపలు పడుతున్నారు ఎందుకు పెట్టారు చూడండి గాయ్స్. వీలైతే చూడండి ఎంత ప్రమాదం. రాలిరా మళ్ళీ రాలి తెల్లది కనబడదు కనబడదు. పోయింది పోయింది. అయితే చాలా చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. వీళ్ళైతే మంచి పులుసు తిన్నామని చేపల పులుసు పర్లేదు. మళ్ళీ ధనుష్ వచ్చి ఎంతసేపు అవుతుంది? ఈడ అరగంట అవుతుందట ఫ్రెండ్స్. ఎన్ని పడ్డాయి మొత్తం చేపలు? ఇదేం చేప ఏమో నాకు కూడా తెలీదు, వీళ్ళకి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి దొరికింది. అరే మస్తు పెద్ద పెద్ద దొరికింది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. మేమైతే ఉసుకగాని పోయి రాగా ఇద్దరు తమ్ముళ్ళు ఈయన ఇద్దరు చేపలు పట్టుకుంటుండే. అరే తమ్ముళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, చేపలు పడతాను అన్నయ్య రాదన్నయ్య చేపలు పడతాను, చేపలు దావా చేసుకుందాం అంటారు. చేపలు అయితే దొరికలే, ఒక 10 దాకా దొరికినాయి వచ్చు. అంతే అవి ఇసుకల పొక్క వేసి దీంట్లో వేసిండ్రు తెలుమల. ఇప్పటికైతే వీళ్ళకు ఇద్దరికి అవుతాయట పులుసు, చేపల పులుసు అవుతుందట. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ వీడియోకి లైక్ కొట్టండి. వీళ్ళిద్దరు తమ్ముళ్ళ కోసం కొంచెం కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంతతోడు వీడియో ముగిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.